అడిషనల్ సెక్రటరీ గర్ల్స్ హాస్టల్ కి. ఈ మాట ఎవరు మాట్లాడకూడదు, మన ఇండియన్స్ లా మనం కూడా ఖండించాలి. ఆవిడ సిగ్గుపడాల్సిన మాట అది. ఇదంతా ఎప్పుడు అమ్మాయి చనిపోయిన తర్వాత పెట్టిన పోస్టులు ఇవన్నీ. మీకు నిజంగా అంత చింతిస్తే ఆ 2 నిమిషాలు మౌనం తీసుకునే టైం మీకు అప్పుడు దొరకలేదా? 16th రోజు మధ్యాహ్నం మీకు తెలిసిన తర్వాత అది 18th కానీ మీరు నిద్ర లేవలేదా? మీకు మీ కాలేజ్లో జరిగిన మ్యాటర్ మీకు తెలియలేదా? జస్ట్ ఇమాజిన్, మన ఇంటికి ఎవరో ఒక గెస్ట్ లా వచ్చి, లేదా ఇంకా బెటర్ ఎగ్జాంపుల్ ఇస్తాను నేను, ఆతిథ్యం స్వీకరిస్తున్నప్పుడు నిర్మోహమాటంగా వాళ్ళ మధ్యలో లేపి మెడ పట్టుకొని బయటకు గెంటేస్తే అది ఏ విధంగా కరెక్ట్? అది ఇంకా క్లియర్ ఎగ్జాంపుల్ చెప్తే జాగ్రత్తగా వినండి. మీలో చాలా మంది హైయర్ ఎడ్యుకేషన్స్ కి లేదా జాబ్స్ చేసుకోవడానికి బయట దేశాలకు వెళ్ళి ఉంటారు. అమెరికా, యూకే, రష్యా, చైనా లేదా ఇంకేదైనా దేశం అనుకుందాం. అందులో చాలా వరకు స్టూడెంట్స్ ఉంటారు. మీరు బయట దేశాల్లో చదువుతున్నప్పుడు సడన్ గా మీరు మార్నింగ్ లేచిన తర్వాత ఒక నోటీస్ బోర్డు చూస్తారు. ఆ కాలేజ్ వాళ్ళు ఏం రాస్తారు? ఇండియన్ స్టూడెంట్స్ కి మాకు ఎటువంటి సంబంధం లేదు, మీరు ఇమీడియట్లీ బయటకు వెళ్ళిపోండి అంటే ఎలా ఫీల్ అవుతాం మనం? ఆ నిస్సహాయ స్థితిలో లోపల చాలా బాధగా దుఃఖంగా ఉంటది కదా. ఆ పెయిన్ మీరు ఫీల్ అవడం ఇంపార్టెంట్ అని చెప్పాను. ఎందుకంటే ఒరిస్సాలో ఏదైతే జరుగుతుందో ఇవాళ KIITలో, కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ దాని పేరు, నేపాల్ స్టూడెంట్స్ కి సంబంధించి. ఎందుకంటే న్యూస్ లో మనం చూస్తుంటే ఒక పర్టికులర్ అమ్మాయికి ఏం జరిగింది, ప్రాకృతి అనే అమ్మాయి, అద్విక్ శ్రీవాస్తవ్ అనే అబ్బాయి 3rd ఇయర్ మెకానికల్ ఇంజనీరింగ్. ఈ అమ్మాయికి 20 సంవత్సరాలు అదే కాలేజ్ లో చదువుతుంది. ప్రస్తుతానికి ఒక ఫెస్ట్ నడుస్తుంది KIITలో, ఎవ్రీ ఇయర్ నడుస్తుంది. 14th, 15th, 16th ఫెస్ట్. పెద్ద పెద్ద స్టార్స్ వచ్చారు, లైక్ బాద్షా, జనాలు కూడా చాలా వరకు ఉన్నారు. ఈ పర్టికులర్ కాలేజ్ గురించి మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ పర్టికులర్ KIIT ఏదైతే ఉందో చాలా ప్రెస్టీజియస్ కాలేజ్, అది చాలా వరకు ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ని అట్రాక్ట్ చేస్తుంది. అందులో చాలా వరకు నేపాలీలు ఉన్నారు. ఒక 1000 మంది ఉన్నారు. మీకు చిన్న పర్స్పెక్టివ్ కోసం చెప్తున్నా, ఇండియాలో ఒక 13,000 నేపాలీ స్టూడెంట్స్ ఉంటే అందులో 1000 మంది ఈ కాలేజ్ లోనే ఉన్నారు. ఆ సర్కిల్స్ లో అంత పాపులర్ ఈ పర్టికులర్ కాలేజ్. ఇన్ఫాక్ట్ కిట్ లో KIITని కిట్ అని పిలుస్తారు. ఇదే కిట్ కాలేజ్ లో స్ట్రాంగ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఆఫీస్ కూడా ఉంది. దీన్ని మనం IRO అని పిలుద్దాం. అంటే ఎవరైతే బయట దేశాల నుంచి వస్తున్నారో ఇండియాలో చదువుకోవడానికి, వాళ్ళని సేఫ్ గా చూసే డిపార్ట్మెంట్ ఇది. అడ్మిషన్స్, వీసాస్, అకామిడేషన్, కల్చరల్ ఇంటిగ్రేషన్ ఇవన్నీ చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది. అండ్ చాలా వరకు గ్లోబల్ ర్యాంకింగ్స్ కూడా ఉండడంతో ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అందరూ వచ్చి చదువుతున్నారు ఇక్కడ. అందులో 1000 మంది నేపాలీ స్టూడెంట్స్ ఉన్నారు. అందులో ఈ బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో, ఇన్ఫాక్ట్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్ అనాలి, చాలా నెలల క్రితం చనిపోయిన ఈ ప్రకృతి అనే అమ్మాయి అద్విక్ ఏదైతే మెయిల్ రాసిందో దాన్ని బట్టి మనకు క్లియర్ గా అర్థమైపోతుంది వాళ్ళకి బ్రేకప్ అయిపోయిందని. 30 రోజుల క్రితం ఇదే అమ్మాయి అదే IROకి వెళ్ళి అడిగింది, ఇంటర్నేషనల్ రిలేషన్ ఆఫీస్, సార్ నన్ను ఈ పర్టికులర్ అబ్బాయి ఇబ్బంది పెడుతున్నాడు, నేను వద్దన్నా కూడా నా దగ్గరకు వస్తున్నాడు, మీరు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి, అబ్బాయి నా దగ్గర రాకుండా చూడండి అంటే ఆ పర్టికులర్ కంప్లైంట్ ని రాసుకొని కూడా రాసుకోలేదు, ఆన్ రిటర్న్ లేదు. అది అతని పేరు గౌతమ్ నాయక్. అమ్మాయి చనిపోయిన తర్వాత అతని వీడియో చూడండి ఒకసారి. నెల రోజుల తర్వాత ఫెస్ట్ జరుగుతున్న మధ్యలో అందరూ ఎంజాయ్ చేస్తుంటే అమ్మాయి మృతదేహం దొరికింది. అదే రోజు ఆ అమ్మాయి 3ంటికి చనిపోతే 1:47 PM కి ఈ అద్విక్ అనేవాడు భువనేశ్వర్ టు లక్నో ఒక ఫ్లైట్ టికెట్ బుక్ చేస్తాడు. భువనేశ్వర్ ఎయిర్పోర్ట్ లో పారిపోతుంటే పట్టుకొని అతన్ని కార్ ఎక్కిచ్చారు పోలీస్ కార్. సీరియస్ ఇంటరోగేషన్ నడుస్తుంది ఆ అబ్బాయితో. బట్ ఇక్కడ మేజర్ ఇష్యూ అది కాదు. నేను జూమ్ ఇన్ చేసి మాట్లాడాలనుకునే టాపిక్ ఈ కాలేజ్ ఏదైతే చేసిందో, ఏ విధంగా అయితే నేపాలీ స్టూడెంట్స్ ని మెడ పట్టి బయటకు గెంటిందో కళ్ళకు కట్టినట్టు చూపిస్తాం. దానికన్నా ముఖ్యంగా ఇద్దరు లేడీస్ అన్న స్టేట్మెంట్స్ ఒకసారి మీరే వినండి. మేము 40,000 మందికి అన్నం పెడుతున్నాం, మీ నేపాల్ GDP కూడా అంత ఉండదు అన్నారు. వాళ్ళు అలా ఎందుకు అనాల్సి వచ్చింది? మనం కాలేజ్లో చదువుతుంటాం కదా, మన కాలేజ్ లోపల ఉండే జిమ్ ట్రైనర్స్, హాస్టల్ వార్డెన్స్, కాలేజ్ ప్రొఫెసర్స్, CSE ప్రొఫెసర్ అంటే వీళ్ళందరూ అబ్బాయిల హాస్టల్లోకి చొరపడి స్టూడెంట్స్ ని కొట్టి ఎవరైతే చదువు చెప్పాలో సెల్ఫీలు తీసుకున్నారు. ఈ పర్టికులర్ ఇమేజ్ వెనక ఉండే స్టోరీని కూడా మనం డిస్కస్ చేద్దాం. మన దేశంలో ఇలాంటిది నడుస్తుందంటే మనం తెలుసుకోవాలి, ఇలాంటివి మళ్ళీ జరగకుండా చూడాలి. అతిథి దేవో భవ అనే సంస్కృతి నుంచి వచ్చిన వాళ్ళం మనం, అది మనం పోగొట్టుకోకూడదు. ఇలాంటి ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఏ రోజు మిస్ అవ్వకుండా రోజు 10-15 నిమిషాల్లో షార్ట్ గా తెచ్చి మీ ముందు పెట్టేస్తా. నా వీడియోస్ రోజు చూస్తాను, మీ అందరికీ తెలుసు. కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరున్నా కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టుకోండి. మన దేశంలో జరిగే ప్రతి విషయాన్ని ఒక నాలెడ్జ్ క్యాప్సూల్ లా కన్జ్యూమ్ చేయొచ్చు. సబ్స్క్రైబ్ చేశారుగా? డన్. ముందు మీకు ఒక క్రోనాలజీ ఎక్స్ప్లెయిన్ చేస్తే క్లియర్ గా అర్థమవుతుంది. ఇందాక మనం అనుకున్నట్టే ఫెస్ట్ జరుగుతుంది ఎప్పుడు? 14th, 15th, 16th రోజు మధ్యాహ్నం అమ్మాయి మృతదేహం దొరుకుతుంది. కానీ అమ్మాయి చావు వెనకాల చాలా అనుమానాలు ఉన్నాయి. పాయింట్ నెంబర్ 1, చనిపోయిన 10 నిమిషాల క్రితం తన తల్లిదండ్రులతో మాట్లాడింది. మాట్లాడినప్పుడు వాళ్ళు ఎటువంటి బాధని గానీ ఒక రకమైన దుఃఖాన్ని గానీ గమనించలేదు. అదే విషయాన్ని వాళ్ళు పోలీసులతో చెప్పారు. పాయింట్ నెంబర్ 2, అద్విక్ శ్రీవాస్తవ్ పారిపోవడం ఒక్క విషయం అయితే, తర్వాత ఈ కాలేజ్ ఏదైతే చేసిందో మీరు తెలుసుకోవాలి. ఎవరిదైనా మృతదేహం దొరికితే ఫస్ట్ అది క్రైమ్ సీన్ లా పరిగణించాలి. క్రైమ్ సీన్ ఏం చేయాలి? సీల్ చేయాలి. దీన్ని జనరల్ గా ఎందుకు చేస్తారు? దాన్ని బట్టే ఆ క్రైమ్ ఎవరు చేశారు, ఆ క్రైమ్ సీన్ లో దొరికిన వస్తువులను బట్టే ఈ నేరం ఎవరు చేశారు అని ఫారెన్సిక్ ఎక్స్పర్ట్స్ గానీ పోలీసులు గానీ పట్టుకుంటారు కాబట్టి. బట్ కాలేజ్ ఈ ప్రోటోకాల్ ఏది ఫాలో అవ్వకుండా క్రైమ్ సీన్ మొత్తాన్ని టైంపర్ చేసేది. మనం RG కౌర్ కాలేజ్లో ఆల్రెడీ చూసాం. మనం మొత్తం టైంపర్ చేసేసి అమ్మాయిని అక్కడే ఉన్న కిమ్స్ పట్టుకెళ్లారు. ఏ కిమ్స్? అదే కాలేజ్లో ఒక కిమ్స్ ఉంది, కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అని. ఆ కాలేజ్ వింగ్ లోదే అది. ఇది మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాలి. ఇన్సిడెంట్ జరిగింది ఆ కాలేజ్ లోనే. వాళ్ళు వాళ్ళ కాలేజ్ లో ఉండే మెడికల్ వింగ్ కే పట్టుకెళ్లారు. ఇదంతా పోలీసులు రాకముందే జరిగింది. ఈ లోపల తన చుట్టుపక్కల ఫ్రెండ్స్ అందరూ చెప్పేశారు. పోలీసులు రాగానే మృతదేహాన్ని ఆల్రెడీ తరలించారు. తన ఫ్రెండ్స్ ఏం చెప్తున్నారు పోలీసులకి? ఈ అమ్మాయి బాయ్ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నాడో తనే నానా హింసలు పెట్టాడు, తనే ఖచ్చితంగా అమ్మాయిని ఇబ్బంది పెట్టుండాడంటే అబ్బాయిని వెతుక్కుంటూ భువనేశ్వర్ ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయారు
వెళ్ళిపోయారు పోలీసులు. అక్కడ పట్టుకున్నారు. సరే అది సైడ్ చేశారు. అతన్ని పట్టుకోగానే స్టూడెంట్స్ కూల్ అయిపోతారు అనుకున్నారు. బట్ ఏ విధంగా అయితే కాలేజ్ బిహేవ్ చేసిందో, కాలేజ్ కారణాలు ఏదైనా అయి ఉండొచ్చు, తన రెప్యుటేషన్ తను కాపాడుకోవడం అయి ఉండొచ్చు. అంత పెద్ద కాలేజ్, అంతమంది ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ వీళ్ళందరూ వస్తున్నారు కదా. లేదా ఈ అబ్బాయి వెనక చాలా పెద్ద పొలిటికల్ బ్యాకింగ్ ఉందని, చాలా ఇన్ఫ్లుయెన్షియల్ వ్యక్తి అని, ఇన్ఫాక్ట్ ఈ కాలేజ్ లో వచ్చింది తను చదవడానికి కాదని, ఏదో డిగ్రీ ఫినిష్ చేస్తూ ఎంజాయ్మెంట్ కు అడ్డాలా మార్చుకుందాం అని చెప్పి ఇలా అమ్మాయిలు ఇబ్బంది పెడుతున్నాడని, ఈ నేరంలో తనకు కూడా భాగం ఉంది కాబట్టి కాలేజ్ తనకి హెల్ప్ చేసిందేమో అని కూడా ఒక డౌట్ ఉంది. ఎందుకు ఈ అబ్బాయి కొంచెం ఇన్ఫ్లుయెన్షియల్ బ్యాకింగ్ ఉందని, అందులో కాలేజ్ అతనికి హెల్ప్ చేస్తుందని ఒక టాక్ నడుస్తుంది. సో అదే రోజు ఈవినింగ్ కాలేజ్ స్టూడెంట్స్ తో ఎవరైతే కోపంతో రగిలిపోతున్నారో వాళ్ళందరినీ కూర్చోపెట్టి వైస్ ఛాన్సలర్ వచ్చి మాట్లాడతాడు. ఆయన ఏమంటాడు, మేము దీన్ని సెట్ చేస్తాం, మీరేం కంగారు పడకండి. से रिलेटेड जो भी एविडेंस होंगे, चाहे रूम का कोई चीजें होंगी, चाहे वो किसी भी तरह का डिजिटल डिवाइस है या किसी भी तरह का कोई पेपर वर्क है या कोई भी चीजें, वो उसी तरह से हम लोग हैंड ओवर करेंगे और ये सभी लोग का दायित्व है. అంటే స్టూడెంట్స్ కూడా నమ్మకం రావట్లేదు. ఎందుకంటే వాళ్ళ ముందే క్రైమ్ సీన్ ట్యాంపర్ చేశారు. ఆ అమ్మాయిని పోలీసులు రాకముందే హాస్పిటల్ పట్టుకెళ్ళిపోయారు. అసలు ఏం నడుస్తుంది అని స్టూడెంట్స్ అందరూ అరుస్తుంటే పోలీసులు కూడా వచ్చి, చూడండి పోలీస్ ఏమంటాడు ఒకసారి మీరే వినండి. सुबह हमारा साइंटिफिक टीम आएगा, साइंटिफिक टीम फोटोग्राफर्स उसके सामने हमारा బాధ్యతగా ఉద్యోగం చేస్తున్న పోలీస్ అంటున్న మాటలు ఇవి. నీడ్లెస్ టు సే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఎవరికి నమ్మకం కుదరట్లేదు. ఫస్ట్ నుంచి ఈ అమ్మాయికి అన్యాయం జరుగుతుందని గౌతమ్ నాయక్ కూడా పట్టుకొచ్చారు. ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఆఫీస్ ఉంది కదా కాలేజ్ లో, అందులో అతను పనిచేస్తుంటాడు. అతని కంప్లైంట్ రాసుకొని కూడా రాసుకోలేదు. ఒక నేపాల్ అమ్మాయి వచ్చేలాగా నాకు ఇబ్బంది కలుగుతుందని మాట్లాడుతుంటే అని చెప్పి, इधर एक कंप्लेन हुआ, उस लड़की ने बोला कि इस लड़के ने मुझे परेशान किया है, वो मुझे हाथ लगाता है, मैनिपुलेट करता है, मुझे पैसा देता है. డైరెక్ట్ గా స్టూడెంట్స్ వెళ్ళి అతను అడిగారు. అతని సమాధానం కూడా మీరే చూడండి. అక్కడ స్టూడెంట్స్ ఒకటే మాట అంటున్నారు, రూమ్ లో అమ్మాయి ఫోన్ లేదు, ఆ అమ్మాయి ఫోన్ ఎవరు తీశారు, మా స్టూడెంట్స్ అందరం రూమ్ లోకి రాగానే మా నుంచి ఒక స్టూడెంట్ మీ పోలీసులతో పాటు లోపలికి వస్తారు, మీరు ఆ గది తలుపులు తీయండి, ఆ గదిని లాక్ వేస్తారు, మీరు మాకు నమ్మకం కలిగితేనే మీరు ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ చేయండి, లేకపోతే దీన్ని ఇంకా హైయర్ అఫీషియల్స్ మేము పట్టుకెళ్తాం అని చెప్పి స్టూడెంట్స్ చాలా నిర్మోహమాటంగా మాట్లాడుతున్నారు. పోలీసులు దానికి ఒప్పుకోలేదు, వెళ్ళిపోయారు. మా ఇన్వెస్టిగేషన్ ఏదో మేము చేసుకుంటాం అని చెప్పి అదే రోజు కాలేజ్ బయట ఓ ధర్నా లాంటిది జరిగింది. అచ్యుతానంద సమంత అని చెప్పి కాలేజ్ ఫౌండర్ ఆయన, జనాలు ఎక్కువ మంది గుమ్ముగూడేసరికి అతనే దిగొచ్చారు. నేను చూసుకుంటాను, మీరేం కంగారు పడకండి అని ఆయన చెప్తుంటే ఆ డిస్కషన్ లో ఏదో ఆయన కింద పడ్డారని దాన్నే వంకలా తీసుకొని ఎవరైతే సెక్యూరిటీ గార్డులు, కాలేజ్ లో పనిచేసే వాళ్ళు, ప్లస్ అవుట్ సైడ్ గూండాస్ వీళ్ళందరూ కలిపి లోపలికి వచ్చి ఎవరైతే అక్కడ ధర్నా చేస్తున్నారో వాళ్ళని కొట్టడం మొదలు పెట్టారు. బయట ఓన్లీ బాయ్సే ఉన్నారు. అమ్మాయిల హాస్టల్లో అయితే వేరే స్టోరీ నడుస్తుంది. మీరు ఇక్కడ ఇద్దరు పేర్లు గుర్తుపెట్టుకోండి. మంజుషా పాండే, ఈవిడ అసోసియేట్ ప్రొఫెసర్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ లో. ఈవిడ అంటారు, మా కాలేజ్ 40,000 మందికి భోజనం పెడుతుంది, ఆవిడ ఎదురుగా నేపాలీ స్టూడెంట్స్ ఉన్నారు, అటు ఇటు ఇండియన్ అమ్మాయిలు ఉన్నారు, ఇండియన్ అమ్మాయిలు కూడా నేపాలీ అమ్మాయిలతోనే కలిసి ఉన్నారు, అక్కడ మేమందరం కలిసి పోరాడతామని ఎదురుగా ఉండే నేపాలీ స్టూడెంట్స్ తో అంటుంది ఈవిడ. మా ఫౌండర్ అచ్యుతానంద్ KISS అని కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ అని ఉంది. సో అండర్ ప్రివిలేజ్డ్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఎవరైతే వస్తున్నారో ఆ పిల్లలకి చదువుని విద్యని అందిస్తున్నారు ఆయన, 40,000 మంది ఉన్నారు వాళ్ళు, అది మా చరిత్ర, మీరందరూ బయటికి వెళ్ళిపోండి ఇక్కడ నుంచి అని చెప్పి నేపాలీ అమ్మాయిలతో అంటుంది. సంబంధం లేకుండా మాట్లాడుతుంది ఆవిడ. దానికి పక్కనుండే జయంతినాథ్ అనే ఆవిడ అడిషనల్ సెక్రటరీ గర్ల్స్ హాస్టల్ కి. ఈ మాట ఎవరు మాట్లాడకూడదు, మన ఇండియన్స్ లా మనం కూడా ఖండించాలి. ఆవిడ సిగ్గుపడాల్సిన మాట అది. ఈ నేపాల్ GDP కూడా అంత ఉండదని చెప్తున్నారు ఆవిడ. మన దేశానికి బయట నుంచి చదువుకోవడానికి వచ్చారు, వాళ్ళు లీగల్ గా వచ్చారు. నేపాలీ స్టూడెంట్స్ ఇండియాకి రావాలంటే వాళ్ళ ఐడి కార్డు ఉంటే చాలు, వీసాకి పెద్ద ప్రాసెస్ అవసరం లేదు. 1950 ట్రీటీ అది. వాళ్ళు లీగల్ గా లోపల వచ్చి వాళ్ళ ఫీజులేవో వాళ్ళు కట్టుకుంటూ చదువుతుంటే వాళ్ళతో అనాల్సిన మాటలు ఇవి. నా దృష్టిలో ఇలా మాట్లాడే వాళ్ళు ఇండియన్సే కాదు, వీళ్ళు ఇలా మాట్లాడడం స్టూడెంట్స్ రికార్డ్ చేశారు. కాలేజ్ ఇప్పుడు దాకా ఏది సీరియస్ గా తీసుకోలేదు, ఒక రోజు కూడా అవ్వలేదు, అప్పటికే బయటకి ఇంకా న్యూస్ లోకి పాకన కూడా లేదు. సో 17th ఒక నోటీస్ బోర్డులో ఒక ఫామ్ వచ్చింది ఆ కాలేజ్ లో. ఏమని రాస్తుంది అందులో, ఏదైతే దుర్ఘటన జరిగిందో దానికి మేము చింతిస్తున్నాం, అదేం లేదు, దుర్ఘటన జరిగింది, అందుమూలంగా ఎవరైతే నేపాలీ స్టూడెంట్స్ మన కాలేజ్లో చదువుతున్నారో వాళ్ళందరూ బయటకు వెళ్ళిపోండి. నేను ఏదో కల్పించి చెప్పట్లేదు, యాజ్ ఇట్ ఈస్ ఇలాగే రాసింది ఆ పర్టికులర్ నోటీస్ బోర్డులో. తక్షణమే ఇమ్మీడియట్లీ మీరు ఖాళీ చేయాలి. నేను చెప్తాను కదా, ప్రతి స్టేజ్ లో వీళ్ళు ఇంకా దిగజారరు అనే ప్రతిసారి ఇంకా దిగజారుతూనే ఉన్నారు. బ్రూట్ ఫోర్స్ తో స్టూడెంట్స్ ని బయటికి దోస్తారు. చాలా మందిని బస్సులు ఎక్కించారు, భువనేశ్వర్ కి ఆ చుట్టుపక్కల ఉండే ఊళ్ళకి తరలించారు. అందులో కొంతమందికి జేబుల్లో డబ్బులు లేవు, టికెట్లు కొనుక్కొని సొంతూరుకి వెళ్ళడానికి వాళ్ళు స్టూడెంట్స్ వాళ్ళు, డిస్పోజబుల్ ఇన్కమ్ ఉండదు. సరే దాన్ని పక్కన పెట్టండి. కొంతమందిని అయితే చెప్పులు కూడా లేకుండా బయటికి తోస్తారు. ఎలా తోసారు అనుకుంటున్నారు? వార్డెన్స్, కంప్యూటర్ సైన్స్ కి సంబంధించిన ఫ్యాకల్టీ, అదే కాలేజ్లో జిమ్ ట్రైనర్స్ ఉంటారు కదా, వీళ్ళందరూ వచ్చి బ్రూట్ ఫోర్స్ తో మెడపట్టు గెంటేశారు. గెంటేసిన తర్వాత వాళ్ళు సెల్ఫీ తీసుకుంటున్న విజువల్ ఒకటి బయటకు లీక్ అయింది. మనిషికి సిగ్గు అది బేసిక్ నెసెసిటీ అని నా ఫీలింగ్. అది ఎవరైతే ఈ సెల్ఫీలో ఉన్నారో వాళ్ళకి అది లేదు. ఇదంతా జరుగుతున్నది 17th. బై దిస్ టైం ఇది మెయిన్ స్ట్రీమ్ న్యూస్ లోకి వెళ్ళిపోయింది. ఇలా నడుస్తుంది. నేపాలీ స్టూడెంట్స్ తోని జర్నలిస్టుల నుంచి న్యూస్ యాంకర్ల వరకు అందరూ డిస్కస్ చేస్తున్నారు. ఇప్పుడు సడన్ గా కాలేజ్కి భయం పట్టుకుంది. అర్రే ఇప్పుడు ఎలా అని చెప్పి ఎవరైతే బయటకు వెళ్లారో వాళ్ళని మళ్ళీ రప్పించడానికి వాళ్ళ ఫ్యాకల్టీని వాళ్ళే
పంపించారు బయటికి. ఇది ఒక సినిమా సీన్ చెప్పట్లేదు నేను, నిజంగా ఇలా జరిగింది. రైల్వే స్టేషన్స్ కి, బస్ స్టాపులకి, ఎక్కడైతే మీరు మాకు అవసరం లేదని మెడపెట్టి గెంటేశారో అక్కడికి మళ్ళీ వీళ్ళు ఫ్యాకల్టీ వెళ్ళి పోలీసులతో సహా వెళ్ళి మీరు రండి మాతో వెనక్కి రండి, మళ్ళీ కాలేజీకి రండి అని చెప్పి పిలుస్తుంటే వాళ్ళకి భయం వేస్తుంది. వాళ్ళ దేశం కాదు, ఇప్పటిదాకా వాళ్ళతో ఎలా అయితే ప్రొఫెసర్లు టీచర్లు నడుచుకున్నారో ఆ వాచ్మెన్తో సహా వాళ్ళకి నమ్మకం ఎలా కుదురుతుంది? వాళ్ళు వెనక్కి రానని చెప్తే మీ క్యాంపస్ ప్లేస్మెంట్లో జాబులు ఇస్తాం, అమ్మాయిలకి మీకు 2500 ఇస్తాం, మీరు వెనక్కి వస్తే మీకు డబ్బులు ఇస్తాం అని చెప్పి లంచాలు అవి ఇచ్చి వెనక్కి రమ్మని పిలిచారు. వెనక్కి వచ్చిన అమ్మాయిలకి ఈ పర్టికులర్ ఫామ్ ఇచ్చి సైన్ చేయమన్నారు. ఆ ఫామ్ లో ఏముంది? ఏదో నేపాల్ అమ్మాయిలే మిస్బిహేవ్ చేస్తే కాలేజ్ పెద్ద మనసు చేసుకుని వాళ్ళు వెనక్కి రప్పిస్తున్నట్టు మేము ఇది మళ్ళీ రిపీట్ చేయం, కాలేజ్ రూల్స్ కి తగ్గట్టుగా నడుచుకుంటాం అని చెప్పి 4-5 పాయింట్లు ఇచ్చి దానికి సంతకం చేయమంటున్నారు. ఇదంతా బిహైండ్ క్లోజ్ డోర్స్ వాళ్ళు చేస్తుంటే అందరికీ బహిరంగంగా కనబడేలాగా ఇంకొక సర్క్యులర్ వచ్చింది. ఎంత హిపోక్రటికల్ మీరే చూడండి. ఇది ఆల్రెడీ నేపాల్కి పాకేసింది. నేపాల్ ఎంబసీ నుంచి కానీ డైరెక్ట్ గా నేపాల్ పార్లమెంట్ లోనే దీని గురించి డిస్కషన్ నడుస్తుంది. చివరికి నేపాల్ ప్రైమ్ మినిస్టర్ కేపీ శర్మ గారు కూడా మాట్లాడేసరికి కాలేజ్ డబుల్ స్టాండర్డ్స్ మీరే చూడండి. ఇది మార్నింగ్ సర్క్యులర్, మీరు బయటికి వెళ్ళిపోండి, మీరు మాకు అవసరం లేదు అని రాసిన అదే కాలేజ్ అర్ధరాత్రి ఇంకొక నోటీస్ వదిలింది. దాంట్లో ఏం రాస్తుందంటే ఒక 24-hour కాల్ లైన్ పెడతాను నేపాల్ స్టూడెంట్స్ కోసం. నేపాల్ స్టూడెంట్కి ఇలా అవ్వడం చాలా బాధాకరం, మేము చాలా చింతిస్తున్నాం, నేపాల్ స్టూడెంట్స్ మా బలం అని చెప్పి ఇది రాశారు. నెక్స్ట్ డే మార్నింగ్ ఫాలో అప్ నోటీస్ అని చెప్పి 18th మార్నింగ్ ఇది ఎవరైతే 2 ఆడవాళ్ళు ఉన్నారో మంజుషా పాండే అండ్ జయంతినాథ్, వీళ్ళిద్దరితో సారీలు చెప్పించి ఆ సారీ వీడియోలను వదిలి సింపతి గెయిన్ చేయడానికి ఏదో ప్లాన్ చేశారు వాళ్ళు. వాళ్ళ అపాలజీ వీడియోలు కూడా ఒకసారి చూడండి మీరు. To take a moment to apologize for my recent remarks regarding Nepal. Any of my statements has hurted the sentiment of my Nepali students or people of Nepal. I apologize for it sincerely. ఈ అపాలజీ వీడియోల్లో కానీ తర్వాత ఇంకొక 4 ఫోటోలు వదిలేరు. ఆ రోజు మేము 2 నిమిషాలు ఇలా మౌనం పాటిస్తున్నాం అని చెప్పి కళ్ళు మూసేసుకొని ఒక క్యాబినెట్ మొత్తం ఉన్నట్టు. ఇందులో ఎక్కడైనా మీకు నిజాయితీ కనబడుతుందా? నిజాయితీగా ఉన్న వాళ్ళైతే ఎవిడెన్స్ ట్యాంపర్ చేయరు, స్టూడెంట్స్ మీద బ్రూట్ ఫోర్స్ ఉపయోగించరు. వాళ్ళందరూ నేపాల్ స్టూడెంట్స్ ఒకలే కాదు, అందులో మన భారతదేశానికి చెందిన స్టూడెంట్స్ కూడా ఉన్నారు. మా కాలేజ్ అమ్మాయికి అన్యాయం జరిగింది అని నిలబడడానికి వచ్చిన ప్రతి వ్యక్తి వాళ్ళందరి మీద మీరు బ్రూట్ ఫోర్స్ ఉపయోగించారు. ఇన్ఫాక్ట్ అదే రోజు పీస్ఫుల్ గా ప్రొటెస్ట్ చేస్తుంటే కాలేజ్ బయటకు వచ్చి అందులోకి రౌడీలను వదిలేసి, లోకల్ పాలిటిక్స్ లో రౌడీలను వదిలేసి ఐలో KIT ఉంటే దాన్ని మొక్కలతో పగలగొట్టి ఆ కుండీలు తీసి దాని మీద కొట్టి ఆ విజువల్స్ చూడండి మీరే ఒకసారి. హృదయ విదారకంగా ఉన్నాయి. ఇది డబల్ గేమ్ కాదా? ఇది కాలేజెస్ అనేవి నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ లా వర్క్ అవ్వాలి. ఇలా హిపోక్రిటికల్ గా ఎంత డబ్బులు వీలైతే అంత డబ్బులు లాగేద్దాం. అండ్ అన్నిటికన్నా ముఖ్యంగా ఆ ఫెస్ట్ ఫోటోలు ఉంటాయి కదా, బాద్షా వచ్చి ఏదో సరదాగా మాట్లాడుతుంటే ఆ నవ్వుతున్న ఫోటోలు అవన్నీ పెట్టి వాట్ ఈస్ సక్సెస్, ఇదంతా ఎప్పుడు అమ్మాయి చనిపోయిన తర్వాత పెట్టిన పోస్టులు ఇవన్నీ. మీకు నిజంగా అంత చింతిస్తే ఆ 2 నిమిషాలు మౌనం తీసుకునే టైం మీకు అప్పుడు దొరకలేదా? 16th రోజు మధ్యాహ్నం మీకు తెలిసిన తర్వాత అది 18th కానీ మీరు నిద్ర లేవలేదా? మీకు మీ కాలేజ్లో జరిగిన మ్యాటర్ మీకు తెలియలేదా? పాపం మన కంట్రీలో చదువుకోవడానికి వచ్చిన వాళ్ళు ఈ అద్వైక్ శ్రీవాస్తవ్ మీద జరుగుతున్న ఇంట్రోగేషన్ ఎంత ఇంపార్టెంటో, ఎందుకంటే ఖచ్చితంగా అతనికి తెలిసే ఉంటుంది, పోలీసులు అది కనుక్కుంటారు. బట్ కాలేజ్ మీద కూడా ఒక ఇంట్రోగేషన్ ఓపెన్ అవ్వాలి. వాళ్ళు నిర్లక్ష్యంగా వ్యవహరించిన తీరు నుండి అది కావాలని చేశారా, వాళ్ళ పరువు కాపాడుకుందామని చేశారా, ఎలా చేసినా కూడా ఇవాళ దేశం మొత్తం కిట్ గురించి మాట్లాడుతుంది. అది ఎవరు చేసిన పని? అది మీరు చేసుకున్న పని కాదు. అది మనం చాలా కన్సిడరేట్ గా ఉండాలి. ముఖ్యంగా మన కంట్రీకి ఎవరైనా గెస్ట్లు వస్తే. మన సినిమాలో కూడా చూస్తుంటా నేను, ఇప్పుడు వస్తున్నది నాకు తెలియదు కానీ, నేపాలీస్ అంటే గూర్ఖాస్, వాళ్ళు నైట్ వాచ్మెన్ కి పనికి వస్తారన్నట్టు ఒక కామెడీ ట్రాక్ కూడా నడిచింది ఒక సినిమాలో. ఆ సినిమా పేరు కూడా నాకు గుర్తులేదు, బట్ ఒక కామెడీ ట్రాక్ నడిపించారు. ఇవి చాలా తప్పిది. ఇది సనాతన ధర్మానికి సంబంధించిన నేల. వి బిలీవ్ ఇన్ వసుదైక కుటుంబం. అలాంటి దగ్గర ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగకూడదు, అలా ఫ్యూచర్ లో జరగకూడదని మన వాళ్ళందరికీ తెలియాలని పర్టికులర్ వీడియో నేను చేస్తున్నాను. దీని మీద మీ అభిప్రాయం ఏంటి నాకు కింద కామెంట్స్లో రాయండి. అండ్ మీలో ఎవరైనా కిట్లో చదువుతున్న వాళ్ళు ఉంటే, నేను ఏదైనా పాయింట్ మిస్ అయ్యానో నాకు కింద కామెంట్స్లో చెప్పండి. అండ్ కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరున్నా మీరు నా వీడియోలో ఈ పాయింట్ వరకు వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి అండ్ ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇస్తున్న ఈ వాచ్ టైం, మీ రిటెన్షన్ ఏదైతే ఉందో నన్ను ప్రాణం పెట్టి పనిచేయడానికి, రోజు ఇలాంటి వీడియో మీ ముందు తీసుకురావడానికి నన్ను ప్రేరేపిస్తుంది. అండ్ డైలీ వీడియోస్ చూస్తున్న మీ అందరికీ తెలుసు, మీలో డిఫరెన్స్ మీరే గమనించుంటారు. కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరున్నా నా వీడియోస్ మిస్ అవ్వకుండా ఎవ్రీ సింగిల్ డే మీ ఫోన్లో టక్ అని వచ్చేయాలంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. అండ్ ఇలాంటి వీడియో ఐడియా టాపిక్స్ నాకు ఇద్దామనుకున్నా, నేను ఏదైనా పాయింట్ మీద మాట్లాడాలనుకున్నా, ఇన్స్టాగ్రామ్ ఇస్ ద వే టు గో. అజయ్ ఫ్రమ్ ఏజుడ్ అని ఉంటుంది. అజయ్ ఫ్రమ్ ఏజుడ్ 1+ million ఫాలోవర్స్ ఉంటారు. యూ షుడ్ బి ఏబుల్ టు ఫైండ్ మీ. అందులో మీకు కపుల్ ఆఫ్ అడ్వాంటేజెస్ ఉంటాయి. ఒకటి, నాతో వచ్చి మాట్లాడొచ్చు. 2, నాకు వీడియో ఐడియా టాపిక్స్ ఇవ్వచ్చు, లేదా ఇలాంటి వీడియోస్ ని రీల్ ఫార్మాట్ లో చూడొచ్చు, లేదా నేను లైవ్స్ కూడా చేద్దాం అనుకున్నా. జనరల్ గా యూట్యూబ్ లో నేను లైవ్ చేయను, ఇన్స్టాగ్రామ్ లో ఖచ్చితంగా నేను ప్లాన్ చేస్తున్నాను. షార్ట్ లైవ్స్ ఉంటాయి, అందుకని ఎక్కువ చేయను నేను. సో నాతో డైరెక్ట్ గా ఇంటరాక్ట్ అవుదాం అనుకున్నా, ఇన్స్టాగ్రామ్ ఇస్ ద వే టు గో. రండి వచ్చేయండి, అక్కడ కూడా మాట్లాడదాం. అండ్ మీకోసం 2 కాంప్లిమెంటరీ వీడియోస్ పెడుతున్నాను. దిస్ పర్టికులర్ వీడియో మీరు కొంచెం జియో పొలిటికల్ గా ఏదైనా తెలుసుకుందాం అనుకుంటే, ఇండియన్ ఇమిగ్రేషన్ క్రైసిస్ గురించి, ట్రంప్ దాని మీద వ్యవహరిస్తున్న తీరు గురించి ఆ పర్టికులర్ వీడియో ఇక్కడ ఉంది.
లేదా కొంచెం లోకల్గా ఏదైనా తెలుసుకుందాం అనుకుంటే మన సదర్న్ ఇండియాలో తమిళనాడుకి సంబంధించి విజయ్ గారికి సంబంధించి ఒక చాలా ఇంట్రెస్టింగ్ డిబేట్ నడుస్తుంది. ఆయన ప్రశాంత్ కిషోర్ గారితో కలుస్తారా లేదా అని. దాని గురించి కూడా నేను మాట్లాడా. చాలా ఇంట్రెస్టింగ్ వీడియో ఉంటుంది. కళ్యాణ్ గారికి కూడా దానికి సంబంధం ఉంది. ఆ పర్టికులర్ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో చూడండి. అండ్ నేను మిమ్మల్ని మళ్ళీ రేపు కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above discrimination, rise above arrogance, rise above hate. ఏజుడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమో వెంకటేశాయ.